ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన హనుమాన్ సినిమా ఇప్పటికీ థియేటర్స్లో దూసుకుపోతోంది. తక్కువ బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా ప్రీమియర్స్తోనే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకొని నిర్మాతలకు లాభాల పంట పండిస్తోంది. జనవరి 12న హనుమాన్ విడుదలైంది. ఫస్ట్ షో నుంచే హిట్ టాక్ సొంతం చేసుకుని ఇప్పటికీ రికార్డు లెవెల్ వసూళ్లు రాబడుతోంది. 30 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ పెట్టుకుని బరిలోకి దిగిన హనుమాన్ 300 కోట్ల గ్రాస్ వసూళ్లకు చేరువలో ఉంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 145 కోట్లకు పైగా నెట్ 280 కోట్ల వరకు గ్రాస్ వసూలు చేసింది. దీంతో ఇప్పటివరకు నిర్మాతలకు 115 కోట్లకు పైగా ప్రాఫిట్ వచ్చినట్టు ట్రేడ్ వర్గాల రిపోర్ట్స్ చెబుతున్నాయి. దీంతో హనుమాన్ సినిమా ఆల్ టైమ్ సంక్రాంతి బ్లాక్ బస్టర్ గా నిలిచిందని తెలుపుతూ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. అంతేకాదు 92 ఏళ్ల తెలుగు సినిమా చరిత్రలో ఆల్ టైమ్ సంక్రాంతి బ్లాక్ బస్టర్ గా ఈ సినిమా నిలిచిందని తెలిపారు. ఇప్పటివరకు టాలీవుడ్ లో సంక్రాంతి స్పెషల్ గా వచ్చిన ఏ సినిమా కూడా ఈ రేంజ్ కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. ఆ ఫీటిని హనుమాన్ సినిమా సాధించింది. అయితే హనుమానికే ఇలా ఉంటే సీక్వెల్ గా రాబోతున్న జై హనుమాన్ ఇంకెలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఇప్పటికే జై హనుమాన్ వర్క్ స్టార్ట్ చేశాడు ప్రశాంత్ వర్మ. హనుమానికి మించి సీక్వెల్ ఉండబోతోంది. హనుమంతుడిగా, రాముడిగా స్టార్ హీరోలు కనిపిస్తారని ప్రశాంత్ వర్మ చెబుతున్నాడు. తేజ సజ్జా హీరోగా నటించిన ఈ సినిమాలో అమృత అయ్యర్ హీరోయిన్ గా నటించింది. మరి జై హనుమాన్ తో ప్రశాంత్ వర్మ ఇంకెలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడో చూడాలి.